కారుమూరు నాగేశ్వరరావు పెద్ద మనిషి తన కార్యకర్తపై దాడి చేశారని బూతులు తిట్టినట్లుగా ఉన్నవి లేనట్లు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చానని ముసలి కన్నీరు కారుస్తున్నారన్నారు. ఆ రోజు అధికార మదంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని నాయకులపై దౌర్జన్యం చేసి ఏ విధంగా ఇబ్బంది పెట్టారో, వారిపై ఎన్ని కేసులు పెట్టారో ఆ విషయం గుర్తు చేసుకుంటే మంచిదన్నారు. ఈ రోజు నువ్వు ఏదో గొప్పవాడిలాగా కబుర్లు చెప్తున్నామని, ఇవన్నీ కూడా ఎంతవరకు సమంజసమో నీవు ఆలోచించాలన్నారు. నేను మీ కార్యకర్తను తిట్టినట్లుగా గానీ ఏదైనా చేసినట్లుగా గానీ రుజువు ఇప్పించగలవా, కానీ మీ కార్యకర్త నన్ను తిట్టినట్లుగా ఒక ఎస్ఐ సాక్ష్యమని అన్నారు. నీవు అధికారంలో ఉన్నప్పుడు అధికార మత్తుతో నీ యొక్క సైకో రాజకీయాలతో ఎదురు పార్టీ వారిని విమర్శించడం, ఎదురు పార్టీ వారి నాయకులను కవ్వించడం చేస్తూ ఉంటే వాళ్ళని ప్రోత్సహించడం అలవాటని, అటువంటి దారుణమైనవే వ్యక్తి నీవు అన్నారు. బూతులు తిట్టినట్టు, ఉన్నవి లేనట్టు, లేని ఉన్నట్టు చెబుతూ ముసలి కన్నీరు కారుస్తున్నాడు. ఈరోజు అధికారంలో ఉండి అధికార మదంతో ఆ రోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని ఏ విధంగా ఇబ్బందులు పెట్టావు, ఎన్ని కేసులు పెట్టావు అనేది ఒకసారి గుర్తు చేసుకుంటే మంచిది. ఈరోజు నువ్వు ఏదో గొప్పోళ్ళలాగా వచ్చి పత్తిత్తులాగా కబుర్లు చెప్తున్నావు. ఇవన్నీ కూడా ఎంతవరకు సమంజసమో నువ్వు ఆలోచించాలి. నేను మీ కార్యకర్తను తిట్టినట్టు కానీ లేకపోతే ఏదైనా చేసినట్టు కానీ ఒక రుజువైన చూపించగలవా? అతను నన్ను తిట్టినట్టు ఎస్ఐఏ సాక్ష్యం అక్కడ. సో మీరు అధికారంలో ఉండి అధికార మత్తులో మీ సైకో రాజకీయాలతో ఎదుటి పార్టీ వాళ్ళని విమర్శించడం, ఎదుటి పార్టీ వాళ్ళ మీద నాయకుల్ని కవ్వించడం ఇలాంటి చర్యలు చేస్తుంటే వాళ్ళని ప్రోత్సహిస్తున్నావు చూడు. నువ్వు అంతకన్నా దారుణమైనటువంటి వ్యక్తివి. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఈ పత్రికా సమావేశంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా నీ బాధితులు. ఆ రోజు నువ్వు అధికార మతంతో అధికారం కళ్ళు కప్పి నువ్వు కేసులు పెట్టి వీళ్ళందరూ కేసులు కట్టించినట్టు వాళ్ళే వీళ్ళందరూ కూడా. సో నువ్వు ఈరోజు మాట్లాడే అర్హత లేదు నీకు. మా కార్యకర్తల కోసం మేము ఎంత దూరమైనా వెళ్తాం. అదేవిధంగా మమ్మల్ని కించపరిచి మమ్మల్ని కవ్విస్తే దాన్ని కూడా ఎంత దూరమైనా సరే అడ్డుకుంటాం. అందులో ఎటువంటి సందేహం లేదు. మీరు ఇంకా అధికారంలో ఉన్నామని చెప్పి మీ కవ్వింపు చర్యలు చేస్తూ ఉంటే మేము చూస్తూ ఊరుకోం. తప్పనిసరిగా దానికి ప్రతిస్పందన ఉంటుంది. ఈరోజు మేము ఏ తప్పు చేయలేదు, తప్పు చెయ్యం. అలాగని అనవసరంగా మమ్మల్ని రెచ్చగొట్టి లేకపోతే మమ్మల్ని ఏదో కవింపి చేస్తే మేము చూస్తూ మాత్రం ఊరుకోం. వీళ్ళందరి మాటల్లో కూడా విను. నువ్వు ఏ విధంగా వీళ్ళందరినీ హింసించావో ఒకసారి వాళ్ళ మాటల్లో వాళ్ళు కూడా చెబుతారు.